హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ చికెన్ని నీట్గా కడిగేసుకోండి. దాంట్లోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి అండి, సో ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లోకి సరిపడా కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది నేను ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఫ్రెష్ టేస్ట్ వస్తుంది మనకి. వీటన్నింటినీ మంచిగా కలిపేసుకోండి, అలా కలిసేలాగా. మనం చికెన్ కడిగేటప్పుడు సాల్ట్ ఇంకా వెనిగర్ వేసి కడుక్కుంటే మనకి నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇలా మంచిగా అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలిపి అలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత చికెన్ గ్రేవీ కోసం మనం పేస్ట్ చేసుకుందాం. దానికోసం టమాటోస్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కావాలి. మనం ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసేసుకుందాం. అది వేడైన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసి కొంచెం వేగే వరకు అలా ఉంచుదాం. ఒక 1 మినిట్ పాటు అలా వేయిద్దాము. మనం పేస్ట్ కోసం ఇవన్నీ మనం సరిగ్గా వేయించి పేస్ట్ చేసుకుంటేనే మనకి అది టేస్ట్ సరిగ్గా వస్తుంది. పచ్చి ఆనియన్స్ అలా వేస్తే మనకి అది టేస్ట్ రాదు. తర్వాత టమాటోస్ వేసుకోండి అండ్ పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చి వేసి అలా కలిపేసుకోండి. వాటిని మంచిగా వేయిద్దాం. అండ్ వీటిల్లోనే స్పైసెస్ వేసుకోవాలి. 2 లవంగాలు అండ్ 3 ఇలాచీలు వేసాను. చెక్క కొంచెం వేసాను. నేను స్పైసెస్ కొంచెమే వాడతాను, అందుకే తక్కువగా వేసాను. మీకు ఎలా కావాలంటే మీరు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు దాంట్లోకి. అండ్ దీంట్లో కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేయాలి లాస్ట్లో. ఇవి 2 వేస్తే మనకి చికెన్ గ్రేవీకి టేస్ట్ మంచిగా వస్తుంది. నాకు ఈ ట్రిక్ చెప్పింది మా మమ్మీ. సో ఇలా చేస్తుంటే అప్పటి నుండి గ్రేవీ సరిగ్గా మంచిగా టేస్టీగా వస్తుంది. తర్వాత ప్యాన్ పెట్టి చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి వేయించుకుందాం. దాంట్లోకి 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసాను. దాంట్లోకి నేను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మనకు అది సరిగ్గా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. దాంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసేసి కలిపేసుకోండి. అది మనం వేసిన తాలింపు చికెన్కి మంచిగా కలిసేలాగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి వాటిని ఒకసారి కలిపేద్దాము. కలిపేసాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 2 మినిట్స్ అలా ఉంచుదాం. తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి అలా కలిపేసుకోండి. దాంట్లోకి పుదీనా వేసేయండి. వేసి ఒకసారి కలిపేద్దాం. కలిపి మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసి కలుపుకుందాం. మంచిగా పేస్ట్ కలిసేలాగా కలిపేసి అలా ఒక 3-4 మినిట్స్ ఉంచుదాం. దాంట్లోకి నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసాను. అండ్ మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత కొంచెం వాటర్ వేసుకోండి. వేసి కలిపేసి మూత పెట్టి ఉంచుకోండి. కాసేపు అయ్యాక మూత తీసి వాటిని మంచిగా కలపండి. ఇలా మనం 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉంటేనే అది మనకి అడుగంటకుండా సరిగ్గా ఉంటుంది. అలాగే పెట్టి ఉంచితే మనకి అది కిందకి అడుగంటిపోతుంది. సో లాస్ట్లో మనం దాంట్లోకి ధనియాల పొడి వేసేసుకుందాము. వేసి ఒకసారి అలా కలిపేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. వేసి ఒకసారి అలా కలిపేసుకోండి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.